నిజాం ప్రభువులకు వ్యతిరేకంగా పోరాటం చేసినట్టుంటే చాలా గ్రామాల లోపల నేను రజాకారు సినిమా చూడడం జరిగింది. ఆ సినిమా లోపల చూసినట్టయితే నిజంగా కూడా ఇంత క్రూరత్వంగా ఆనాటి పరిస్థితులు లేవా అనేటువంటి పరిస్థితులు మనం చూడమటువంటి చరిత్రను చెప్తేనే చెప్పుకుంటేనే మరి మనకు తెలుస్తుంది, భావితరాలకు తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఎవరి చరిత్ర అయినా తెలంగాణ పోరాట యోధుల యొక్క చరిత్ర ఎక్కడ అవకాశం ఉన్నా మా కాలపురం లక్షణ సొంతలు కృష్ణా సొంతలు తప్పకుండా మరి మీకు తెలిసిన సబ్జెక్టు ఏ కులమైనా సరే ఆ కులంలో మరి ధీరత్వానికి పోరాటానికి ప్రతీకగా నిలిచినటువంటి గొప్ప గొప్ప పోరాట యోధుల యొక్క చరిత్ర తప్పకుండా చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇలా తెలంగాణ తొలిదశ ఉద్యమానికి ఆధ్వర్యాలైతే ఆమె మలిదశ ఉద్యమానికి కూడా మీరు పెద్ద ఎత్తున రజకులు మరి ఉద్యమం బలపడేటువంటి సమయంలో కూడా మీ ద్వారానే రోడ్డుపైకి వచ్చి బట్టరుతుకోవడం ద్వారానే ఆ ఉద్యమం బలపడింది. ఆనాడు చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తీసుకొని మీరందరూ కూడా కలిసికట్టుగా గ్రామాల వైజ్గా మరి రోడ్డు మీదకి వచ్చి ఇలా తెలంగాణ ఉద్యమం సాధించుకున్నామంటే ఆనాటి చిట్యాల ఐలమ్మ పోరాట పట్టుమని అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇందాక నరసన్న చెప్పినట్టు కానీ లక్షణ చెప్పినట్టు కానీ మన కృష్ణ గారు చెప్పినట్టు కానీ మిగతా వక్తలు చెప్పినట్టు మరి ఊరికే వదిలేయకుండా మరి అనేక అవకాశాలు ఇలా మనకు ప్రభుత్వం నుండి కానీ ఇంకా సమాజం నుంచి కానీ అనేకమైనటువంటి అవకాశాలు వస్తూ ఉన్నాయి. మీ పిల్లల్ని మంచిగా చదివించి మంచిగా ఏది కుల కష్పికే పరిమితం కాకుండా అనేక రకాలైనటువంటి లబ్ధి పొందేటువంటి అనేక సమాజంలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి కూడా తప్పకుండా మీరు అందరూ వినియోగించుకోవాలి. మీ పిల్లలందరూ కూడా గొప్పగా చదివి మీ వారి రంగం అంటే గొప్ప గొప్ప రంగాల్లో రాణించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా వరకు మా రజక సోదరులందరూ కూడా గతంలో నా బీసీ బంధు కార్యక్రమం పెట్టినప్పుడు కూడా చాలా మంది రజకులు మా ఎల్లారెడ్డిపేట రజకులు ఇంకా వేరే రజకులు కూడా రావడం జరిగింది. దానికి దాదాపుగా నా దగ్గరకు వచ్చినటువంటి 10 మందిలో దగ్గర 8 మందికి రజక సోదరులకు ₹1,00,000 చొప్పున మరి ఆనాడు బీసీ బంధు కూడా ఇప్పేయడం అటువంటి జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక నరసన్న చెప్పిండు స్టేజీ పైన ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కానీ సామాజిక స్పృహ ఉన్న నాయకులు అని చెప్పిండు. కాబట్టి మీరు ఎక్కడ అవకాశం ఉన్నా ఏ పార్టీ అయినా మీ అవకాశాల్లో అందిపుచ్చుకునేటువంటి క్రమంలో కూడా ప్రభుత్వాలు కానీ సమాజంలో అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారా మీ కులం మీ కష్టి అవన్నీ కూడా బాగుపడాలి, రాబోయే రోజుల్లో కూడా ఆర్థికంగా బలపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇంత గొప్పటి అవకాశం ఇచ్చినటువంటి మరి వేదిక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి రజక సంఘం సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు శ్రీమతి చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా